హరి ఓం. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. తర్వాత మళ్ళీ జనవరి 12వ తారీఖున 1937 325 గుంటూరు వారు శ్రీ రామశాస్త్రి గారు శ్రీ భగవాన్ మీద అష్టకం రాసి వారి ఎదురు చక్కగా భావభరితంగా గానం చేసి పాడారు. గుంటూరు నుంచి వచ్చారు శ్రీ రామశాస్త్రి గారు, భగవాన్ మీద ఒక అష్టకం రాసి ఆయన ఎదురు చక్కగా భావభరితంగా గానం చేశారు. ఆ పిదప శ్రీ భగవాను ఉపదేశాన్ని అడిగారు. పాడిన తర్వాత భగవాన్ నాకు ఉపదేశం ప్రసాదించండి అని అర్థించారు. నేనా సంసారిని, జ్ఞాన మార్గానికి అనర్హుణ్ణి, లోక వ్యవహారాలలో నాకు ఊపిరి క్షణం కూడా సలపదు. నేనేం చెయ్యాలో కరుణించి సెలవివ్వండి భగవాన్ అని అడిగాడు. మామూలు సంసారిని నేను, జ్ఞాన మార్గానికి సరిపోను, లోక వ్యవహారాలు ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు ఖాళీ ఉండదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, కరుణించి నాకు సెలవివ్వండి అని భగవాన్ అడిగాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, భగవాన్నే తలుచుకో. లోక వ్యవహారాలు ఆయన్ని ఏమైనా కలత పెడుతున్నాయో చూడు. ఇప్పుడు నీ ఎదురుగుండా భగవాన్ అంటున్నావు కదా, ఆయన తలుచుకో. లోకం ఎంతమంది ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, ఈ భగవాన్ అన్నవాడు కూడా ఎన్నో పనులు చేస్తున్నాడు కదా, మరి అవి ఏవైనా ఆయన్ని కలత పెడుతున్నాయా? నువ్వు అవి కూడా ఆయనలోనివే కదా, భగవాన్లోనివే కదా. నువ్వు నేను అవి ఇవి అన్ని ఆ భగవంతుణ్ణి విడిచి ఉన్నాయా? తనలో ఎన్ని ఉన్నా భగవంతుని అని కలత పెడతాయా అన్నప్పుడు రామశాస్త్రి గారు అన్నారు, అయితే నామస్మరణ చేసేదా? ఏ నామాన్ని ఎన్నుకోమంటారు అని అడిగాడు. నువ్వు రామశాస్త్రివి కదా, నీ పేరు నువ్వు సార్థకం చేసుకో, రామునితో ఒకటై ఉండు అంతే. నీ పేరు రామ కదా, నీలో రామ, నువ్వు రామే. నిరంతరము రామునితో ఒకటై ఉండు. సరిపోయిందా? నీ పేరు కూడా రామ, సార్థకం చేసుకో. నీ లోపల చైతన్యమూర్తిగా ఉన్నది రామ, నువ్వు రామే. కాబట్టి రామునితో ఒకటై ఉండు. నిరంతరం రామస్మరణ చేస్తున్నావు అంటే ఆత్మారామునితో ఒకటై ఉన్నావన్నమాట. అది నిజమైనటువంటి మంత్రము, అది నిజమైనటువంటి సాధన, అదే సత్యానుభవం అంటూ అతి స్పష్టంగా భగవాన్ వారు శ్రీరామశాస్త్రి గారికి ఉపదేశమైన పేరు లేకుండా అతని నామాన్ని భగవంతుడి నామమని, ఆ భగవంతుడు నువ్వేనని ఆయనతో కలిసి ఉండు, ఒకటి అయి ఉండు. మనందరం కూడా మనకి ఇవ్వబడిన పేరు దిగువాణి అని పేరు, అన్నపూర్ణ అని పేరు, రాధ అని పేరు, గీత అని పేరు మనకుంది కదా. ఆ పేరుతో ఉన్న ఈ శరీరంలో ఉన్నది ఆ వాణే, అంటే ఆ చైతన్యమే. పేరు వాణే, లోపల ఉన్న చైతన్యము వాణే, అదే నేను. ఇంకేముంది? చైతన్యమే నేనైనటువంటి వాణి అనబడేటువంటిది చైతన్యమే స్వరూపమై ఉంది. ఎంత బాగుందమ్మా. ఎవరి పేరుతో వారు తాము శరీరానికి పెట్టుకున్న పేరు యొక్క అంతరార్థాన్ని తాముగా అనుభవించండి. నన్ను నేను అనుభవించక అంతే కదా. అన్నపూర్ణ పూర్ణమై అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి మహాశక్తి. శరీరం పేరు, లోపల ఉన్నది ఆ శక్తి, నేను అదే. అవునా? అవునమ్మా. ఈ భగవాన్ దగ్గర మంత్రోపదేశం అడిగితే ఆయన ఇచ్చేటువంటి మంత్రోపదేశం స్వరూపాన్ని అనుభవింపచేయడం. అద్భుతమైన వాడు మన రమణుడు, అనంతుడై రమణుడు. అర్థిస్తే చాలు కోట్ల జన్మల
దురితాన్నంతా హరించి అమృతత్వాన్ని అందించేటువంటి అఖండ చైతన్య స్వరూపుడైన ప్రేమైక మూర్తి అయిన శ్రీ రమణదేవుడికి సహస్రకోటి వందనం. హరి ఓం నమః.